టీఎస్ దోస్త్ ద్వారా ఎవరైతే ఇంట్రా కాలేజ్ ఫేస్ లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఇంట్రా కాలేజ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఎవరికైతే లైక్ ఐడియా లేదు లైక్ ఒక కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి మనకు ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటారు, బీఏ వాళ్ళు ఉంటారు, బీకామ్, బీఎస్సీ. సో ఈ 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కొందరికి మన కాలేజ్లో లైక్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్లో ఎలాంటి గ్రూప్స్ ఉన్నాయి, సో నేను దేనికి షిఫ్ట్ అవ్వచ్చు అలాంటి స్టూడెంట్స్ ఉంటారు. ఇంకొకటి మీకు ఒక డేటా ఉండాలి, అంటే మన బీఎస్సీకి సంబంధించిన ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, అప్పుడు నేను 1-2 పెట్టాను, ఇప్పుడు ఎక్కువ పెట్టవచ్చు, అలా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. సో మీరు మెయిన్గా ఏ కోర్సెస్ని ఎన్ని ఉన్నాయి కోర్సెస్ అందులో నుంచి ఎవి పెట్టుకుందాం అనుకుంటున్నారు లేదా 2-3 పెట్టుకుందాం అనుకుంటున్నారు అది డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ అవన్నీ తెలవాలంటే మనకు మీ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అవి తెలుసుకోవాలి. సో ఫస్ట్ అది చెప్తాను, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో అది కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు మీ టీఎస్ దోస్త్ వెబ్సైట్లోనే మనకు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. కింద సెక్షన్లో మనకు సెర్చ్ బై కాలేజ్ ఆర్ సెర్చ్ బై ప్రోగ్రామ్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే మీకు మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, మొత్తం డిగ్రీ కాలేజ్కి సంబంధించిన డేటా ఉంటుంది. సో ఆ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన డేటాలో ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, సపోజ్ నిజాం కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, బీఏకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, బీకామ్కి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, బీఎస్సీకి ఎన్ని ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు. సో మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టీఎస్ దోస్త్లోనే సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ అని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసుకోగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఏముంటుందంటే అక్కడ సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై కోర్స్ ఉంటుంది. సో జస్ట్ సెర్చ్ బై కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనకు మేనేజ్మెంట్ టైప్ ఉంటుంది. మేనేజ్మెంట్ టైప్ అంటే ఏం లేదు, మీకు అలాట్ అయిన కాలేజ్, మీకు ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, స్పెషల్ ఫేజ్ కావచ్చు, మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చింది కదా, ఆ కాలేజ్ దేనికి సంబంధించింది అంటే అది గవర్నమెంట్ కాలేజా, గవర్నమెంట్ అటానమసా, యూనివర్సిటీ కాలేజా, యూనివర్సిటీయా, ప్రైవేట్ కాలేజా, సో అది తెలిస్తే సరిపోతుందండి. మనకు మీకు ఏదైతే సీట్ అలాట్మెంట్ ఉందో, లేదంటే మీరు వెబ్సైట్లో కూడా ఎగ్జాంపుల్ మీకు నిజాం కాలేజ్ వచ్చింది, అది యూనివర్సిటీ కాలేజ్, సో మీరు జస్ట్ అదొక్క ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ టైప్ అది సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్ టైప్లో అది లైక్ కో ఎడ్యుకేషన్ కాలేజా, గర్ల్స్ కాలేజా, లేదంటే బోతా అట్లా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్స్ కోటి ఉంది, అది ఓన్లీ గర్ల్స్ కాలేజ్ కాబట్టి జస్ట్ గర్ల్స్ టిక్ చేయండి. ఎవరైతే కోటి ఉమెన్స్ వచ్చిన వాళ్ళు గర్ల్స్. అదే ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ అనుకోండి, అది కో ఎడ్యుకేషన్, సో మీరు కాలేజ్ టైప్లో బోత్ అని టిక్ చేయండి. సో ఎవరైతే నిజాం కాలేజ్లో వచ్చిన వాళ్ళు, అదే ఉమెన్స్ బేగంపేట వాళ్ళు గర్ల్స్ క్యాంపస్ అది, సో అది గర్ల్స్ మాత్రమే పెట్టండి. సో ఈ విధంగా మీది కాలేజ్ టైప్ ఏది అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ నేమ్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ డిగ్రీ కాలేజ్ ఏ యూనివర్సిటీకి చెందింది, సపోజ్ ఎవరైతే హైదరాబాద్లో కానీ, సికింద్రాబాద్, మేడ్చల్ ఈ రీజియన్లో ఉన్న వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ కింద వస్తారు. అదే మీరు కాకతీయ యూనివర్సిటీ కింద వచ్చేవాళ్ళు జనగామ కానీ, అటు సైడ్ వరంగల్ జిల్లాలో కానీ అక్కడ సైడ్ ఉన్న వాళ్ళందరూ మీరు కాకతీయ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ డిగ్రీ కాలేజ్ దేనికి సంబంధించింది అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ నేమ్. సో మీకు అసలు ఏ కాలేజ్ వచ్చింది, మీ అలాట్మెంట్ ఆర్డర్ మీద మొత్తం ఉంటుంది, మీ కాలేజ్ పేరు ఏంది, ఏ కోర్స్ వచ్చింది అన్నీ ఉంటాయి కాబట్టి కాలేజ్ పేరు సెలెక్ట్ చేసుకొని ఓటీపీ క్లిక్ చేయాలి. సో ఓటీపీ అక్కడ ఏదైతే చూపిస్తుందో అది క్లిక్ చేస్తే మీకు మొత్తం ఆ కాలేజ్లో ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ ఉంది, ఆ నిజాం కాలేజ్లో బీఏకు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, బీకామ్కి ఏం కోర్స్ ఉన్నాయి, బీఎస్సీకి ఏం కోర్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు బీఏ వాళ్ళు బీఏకి సంబంధించిన ఇప్పుడేమన్నా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటే ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అసలు అన్నీ పెట్టుకోవచ్చు. మీ కాలేజ్లోనే ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్లోనే కోర్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బీఏ టు బీకామ్, బీఎస్సీ అట్లా కాదు, మీరు ఇంటర్మీడియట్ మీదనే మీరు బీఏ అయితే బీఏ పెట్టుకోవాలి అంతే. మళ్ళీ బీఎస్సీ పోతా నేను అట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి అట్లా ఉండదండి. సో మీకు బీఏ వాళ్ళు బీఏలో ఉన్న కోర్సెస్ చేంజ్ చేసుకోవచ్చు, బీకామ్ వాళ్ళు బీకామ్లో ఉన్న కోర్సెస్ చేంజ్ చేసుకోవచ్చు, బీఎస్సీ వాళ్ళు బీఎస్సీ. సో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయంటే దీని ద్వారానే మనకు తెలుస్తాయి. లేదంటే మీరు కాలేజ్కి వెళ్ళారు కాబట్టి కాలేజ్లో కూడా తెలుసుకోవచ్చు, కానీ కాలేజ్లో అందరూ మనకు ప్రాపర్గా చెప్పేవాళ్ళు ఉండరు. టీఎస్ దోస్త్లోనే మీకు అన్నీ ప్రాపర్గా ఉంటాయి. సో ఇందులో మనం కోర్స్ నేమ్ చూడాలి. కోర్స్ నేమ్ అంటే ఇప్పుడు బీఎస్సీ ఉందనుకోండి, బీఎస్సీలో చాలా ఉంటాయి మనకు. బీఎస్సీ బీజెడ్సీ ఉంటుంది, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఒకటి ఉంటుంది, జెనెటిక్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో ఫస్ట్ కాలేజ్లో ఉన్న కోర్సెస్, ఆ కోర్సెస్లో నుంచి మీకు నచ్చినవి మాత్రమే పెట్టాలి. చాలా చాలా సార్లు చెప్పాను, మీకు నచ్చితేనే కోర్సెస్ పెట్టండి, నచ్చని కూడా పెడతారు. మళ్ళీ ఆ కాలేజ్ వచ్చినాక కూడా నాకు ఇష్టం లేదంటే అది మీరు పెట్టింది కదా. మీరు 5 కోర్సెస్ ఉంటే ఆ 5లో 3 నచ్చితే 3 పెట్టండి, 4 నచ్చితే 4, 1 పెడితే 1.
మీకు నచ్చింది పెట్టాలి, మళ్ళీ ఎక్స్ట్రా పెట్టద్దు. సపోజ్ నాకు ఇది మంచిగా అనిపిస్తలేదు, మిగతా 4 ఉన్నాయి అవి బాగున్నాయి అనుకుంటే ఆ 4 కూడా అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, దాని తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, అది మీ ఇంట్రెస్ట్. అంటే మీకు ఏదైతే నచ్చుతుందో అవి మాత్రమే పెట్టాలి. అందరూ అన్నీ పెట్టరు, వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో కోర్స్ అది మాత్రమే పెడతారు. సో ఈ విధంగా మీరు ఈ సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ని యూజ్ చేసి ఈరోజు లైక్ మనకు రేపు ఎల్లుండి మనకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి మనం చూసి ప్రాపర్ వేగా ఒక పెన్ పేపర్ తీసుకొని ప్రియారిటీ ఆర్డర్, జస్ట్ ఇది 2 minutes పని, జస్ట్ ఉన్న కాలేజీలోనే వేరే కోర్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి పెన్ పేపర్ తీసుకొని ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఏ వాళ్ళు ఉన్నారు అనుకోండి, బీఏ ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, లేదంటే హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లుంటాయి కదా. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పేపర్ మీద రాయండి, సెకండ్ ఏది పెడతారు, థర్డ్, ఫోర్త్. సో ఉన్న కోర్సెస్ అన్ని ప్రియారిటీ ఆర్డర్లో పెట్టండి. సో ఆ విధంగా మీకు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇవి ఎట్లా చేంజ్ అవుతాయి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరికైతే హైయెస్ట్ ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ మీ క్యాస్ట్, ఎస్సీలో టాప్ ఉంటే ఎస్సీలోనే మీకు ఫస్ట్ ఇస్తారు, నెక్స్ట్ ఎస్టీ, బీసీ సపరేట్ కేటగిరీ వాళ్ళు చూసుకుంటారు అట్లా. సో మార్క్స్, కేటగిరీ, జెండర్ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా చూస్తారు వాళ్ళు. సో ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఉన్న కాలేజీలోనే కోర్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టీఎస్ దోస్తులో ఏ విధంగా మనము ఎనేబుల్ అవుతుంది. సో ఈరోజు నైట్ అన్న అసలైతే రేపటి నుంచి ఎల్లుండి మనకు వెబ్ ఆప్షన్స్. సో మెయిన్గా మనకు ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ అందరూ మొబైల్ ఫోన్లో వేసుకోవచ్చు, ఇబ్బంది పడే వాళ్ళు మీ సేవకి వెళ్ళండి. సో జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే కాబట్టి మొబైల్లో ట్రై చేయండి. మనకు టీఎస్ దోస్తులోనే క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లాగిన్ ఐడి, పిన్, ఓటీపీ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ కాలేజ్ వచ్చిందో అది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక మెయిన్ పాయింట్, ఈ సెర్చ్ బై కాలేజ్ అయినా సెర్చ్ బై కోర్స్ మీకు అర్థం కాకపోయినా మీకు ఏ కాలేజ్, సపోజ్ ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ కావచ్చు, బేగంపేట్ కావచ్చు, మీ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, ఏ కాలేజ్ అయినా రాని, సపోజ్ ఒక కాలేజ్ వచ్చింది మనకు విండో మీద కనిపిస్తాయి. సపోజ్ ఆ కాలేజ్ క్లిక్ చేస్తే మీకు ఎలిజిబుల్ అయిన సబ్జెక్ట్స్ ఆర్ కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఇది సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై అర్థం కాకపోయినా ఏం వదిలేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉమెన్స్ కోటి ఉంది, ఏదో ఒక కాలేజ్ వచ్చింది, దానికి సంబంధించిన కోర్సెస్ వాళ్ళే చెప్తారు, బాబు మీరు వీటికే ఎలిజిబుల్, దీంట్లో నుంచి ఏదన్నా పెట్టుకోండి ఆర్డర్గా, ఆ విధంగా ఇస్తారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే 2 days టైం ఇస్తారు కాబట్టి ఫస్ట్ డే రోజు చూడండి ఎన్ని మనం ఎలిజిబుల్ ఉన్నాం. ఇప్పుడు బీఏ వాళ్ళకు బీఏకి ఎన్ని ఎలిజిబులో వాళ్ళే చెప్తారు, ఇట్లా క్లిక్ చేస్తే మొత్తం కనిపిస్తాయి. నెక్స్ట్ బీకామ్ వాళ్ళకి కూడా అన్నీ వస్తాయి, బీఎస్సీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉంటాయి. సో అందులో సపోజ్ ఒక 3 చూపించింది, ఒకళ్ళకు 4 చూపించింది, కొందరికి 5 చూపిస్తుంది. వాళ్ళ యొక్క డిగ్రీ బేస్ మీద, అంటే బీఏ వాళ్ళకి వేరు ఉంటాయి, బీకామ్ వాళ్ళకి వేరు ఉంటాయి, బీఎస్సీ. సో ఇప్పుడు 4 కోర్సెస్ చూపిస్తుంది అనుకోండి, ఆ 4 కూడా మీరు 4 ఎట్లున్నాయి అట్లా పెట్టద్దు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తారు మీరు, బీఎస్సీ బీజెడ్సీయా, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీయా, జెనెటిక్సా అట్లా, నెక్స్ట్ బీఏ వాళ్ళు పొలిటికల్ సైన్సా, లేకుంటే హిస్టరీయా అట్లా, నెక్స్ట్ బీకామ్ వాళ్ళు బీకామ్ జనరలా, ట్యాక్సేషనా. సో అట్లా మీరు పెన్ పేపర్ మీద అది చూసి ఫస్ట్ నేను ఇది పెడదాం అనుకుంటున్నా అని ఆ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత అదే రోజన్నా పెట్టుకోవచ్చు, నెక్స్ట్ రోజన్నా జస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది క్లిక్ చేసి మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కోర్స్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఓటీపీ వస్తుంది, మళ్ళీ యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇది జస్ట్ 5 minutes పని, మీ మొబైల్లో వేసుకోండి. అర్థం కాని వాళ్ళు మాత్రమే మీ సేవ కానీ జిరాక్స్ సెంటర్కి వెళ్ళండి. సో అలా మీకు నచ్చిన కోర్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్, అందులో కూడా ప్రియారిటీ పెట్టుకోవాలి. సెకండ్, మీకు నచ్చని కోర్స్ అసలు పెట్టకండి, ఎందుకంటే అదిగో ఇదో వచ్చింది అనుకో మళ్ళీ మిస్టేక్ అవుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్. ఫస్ట్ కోర్స్ పెట్టారు, అందులో కాంపిటీషన్ ఉందనుకోండి, సెకండ్ కోర్స్ చేంజ్ అవుతుంది. సెకండ్లో కూడా కోర్స్ హెవీ కాంపిటీషన్ ఉంటే థర్డ్కి పోతుంది, థర్డ్లో కూడా హెవీ ఉంటే మీకు ఏదైతే ప్రస్తుతానికి ఉందో ఆ కోర్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చారు కదా నాకు కంపల్సరీ చేంజ్ అవుతుంది అంటే చేంజ్ అవ్వదు. మెయిన్గా ఇంటర్మీడియట్ మార్క్స్ మీ క్లాస్లో ఆర్ మీ బీఎస్సీ గ్రూప్ ఉంటుంది కదా, అన్ని మీ కాలేజ్లో బీఎస్సీ ఎవరైతే అప్లై చేశారో అందులో మీరు టాప్ ఉంటే మీకు పక్కా చేంజ్ అవుతుంది. ఇది మెయిన్ పాయింట్. దీని ప్రకారంగానే మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ అన్నీ ఉంటాయి కాబట్టి
మనకు కొందరికి చేంజ్ అవుతాయి, కొందరికి చేంజ్ కావు. సో చేంజ్ అయిన వాళ్ళు జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ మనం డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీరు కాలేజ్కి నార్మల్గా రెగ్యులర్గా వెళ్తారు కదా, కాలేజ్కి వెళ్ళినప్పుడు మేడం నాకు కోర్స్ చేంజ్ అయిందంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ రాసుకొని మీకు వేరే క్లాస్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ కాలేజ్కి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము టీఎస్ దోస్త్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చుకోవాలండి, సింపుల్. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్. ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటే జస్ట్ మీకు వచ్చిన కాలేజీలో వేరే కోర్సెస్ చేంజ్ చేసుకోవడానికి మాత్రమే. అంటే బీఎస్సీలోనే మళ్ళీ బీకామ్ బీఏ పెడతా అంటే కుదరదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఎవరైతే లైక్ టీసీ ఇష్యూ వాళ్ళు కానీ అలా ఉంటారు కదా, ఇప్పుడు ఇది ఇంట్రా కాలేజ్ ఫేజ్ కాబట్టి ఓన్లీ సీట్స్ వచ్చిన వాళ్ళకు మాత్రమే టీసీ ఇచ్చేసి ఏదో ఒక కాలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం అండ్ స్పెషల్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చి ఆ కోర్స్ చేంజ్ చేసుకుందామన్న వాళ్ళకి మాత్రమే ఇంట్రా కాలేజ్ ఫేజ్. ఎవరైతే టీసీ తీసుకొని అడ్మిషన్ క్యాన్సిల్ చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు అసలు ఏ కాలేజ్ కూడా అలాట్ కాని వాళ్ళు ఇందులో పాసిబుల్ కాదు. మీరు నెక్స్ట్ ఫేజ్ అంటే నెక్స్ట్ స్పెషల్ ఫేజ్ అని ఉండొచ్చు, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ అని ఉండొచ్చు. స్పెషల్ ఫేజ్ అంటే అసలు మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్, గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్, అన్ని వేకెన్సీస్ మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. ఎవరికైతే ఇప్పటిదాకా సీట్ రాలేదు, మీరు అడ్మిషన్ కాలేజ్కి వెళ్ళలేరు, మీకు కోర్స్ కానీ కాలేజ్ నచ్చక టీసీ తీసుకున్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్. వీళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎవరైతే ఇప్పుడు సీట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కాదు, ఇప్పుడు ఇంటర్ కాలేజ్ ఫేజ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. వాళ్ళు కూడా సపోజ్ మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడు మీరు టీసీ తీసుకొని సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీరు వచ్చే స్పాట్ అడ్మిషన్స్ కానీ దేనికైనా ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్, మనకు స్పాట్ అడ్మిషన్స్ అని ఉండొచ్చు, స్పెషల్ ఫేజ్ అని ఉండొచ్చు, కానీ ఈ డేటా వాళ్ళు కూడా డిసైడ్ అవ్వలేరు. కొద్దిగా టైం పడుతుంది, ఒక 1 వీక్ టైం పట్టొచ్చు, 10 డేస్ టైం పట్టొచ్చు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఎవరైతే నెక్స్ట్ ఫేజ్ కోసం చూస్తున్నారో, ఇది ఓన్లీ ఇంట్రా కాలేజ్ ఫేజ్, ఓన్లీ సీట్స్ వచ్చిన వాళ్ళకు వేరే కోర్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఇచ్చారు. సో స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, మీకు కాలేజ్ నచ్చక టీసీ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఎనీ రీజన్ వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో అందరు వెయిట్ చేయాలి. మెయిన్గా మనకు ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను చెప్తాను. సో లేకపోతే మీరు టీఎస్ దోస్ హెల్ప్ డెస్క్ కూడా కాల్ చేయొచ్చు. మనకు వెబ్సైట్లోనే కింద నంబర్ ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను వీడియోలో కూడా. చాలా స్టూడెంట్స్ నేను ఇంత క్లారిటీగా చెప్పంగా కూడా ఇందులో వీడియోలో ఉన్న క్వశ్చన్సే మళ్ళీ కింద కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అడగడం తప్పు కాదు, కానీ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో నేను క్లారిటీగా చెప్తున్నాను కదా. సో ఇంకా ఈ వీడియోలో చెప్పని ఏమైనా డౌట్స్ ఉంటే నేను కంపల్సరీ రిప్లై ఇస్తా. నార్మల్గానే రిప్లై ఇస్తున్నా, కాకపోతే ఇప్పుడు అంత డీటెయిల్గా చెప్పినాక కూడా మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు, అది మనకు అఫీషియల్ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ కాలేజ్ ఫేజ్ నడుస్తుంది కదా, దీని తర్వాతనే దాని గురించి చెప్తారు. వాళ్ళు కూడా ఐడియా ఉండదు ఎప్పుడు పెడదాం, సో స్టూడెంట్స్కి ఎప్పుడు రిలీజ్ చేద్దాం, ఆ ఐడియా ఉండదు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. వాళ్ళు ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా నేను పక్కా మీకు ఇస్తానండి. సో ఎవ్వరు కూడా టెన్షన్ అవ్వకండి. సో ఇవి అప్డేట్స్ అండి. సో స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, నెక్స్ట్ ఫేజ్ సంబంధించిన అన్నీ నెక్స్ట్ వీక్లో అప్డేట్ వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎవరైతే ఇంట్రా కాలేజ్ ఫేజ్ కోర్స్ చేంజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీరు కోర్స్ చేంజ్ చేసుకొని జస్ట్ మీ కాలేజ్కి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ ఇంకొకసారి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయని, అంటే ఇందులో చెప్పిన ఏమైనా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ఇలా స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.